ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అగైన్ 5K సీరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా చెప్పాలంటే 10K సీరీస్ అయితే స్టార్ట్ చేయాలి. బట్ నిఫ్టీలో రీసెంట్‌గా మనకి లాట్ సైజ్ అయితే తగ్గించారు కదా! సో, అందుకే మనకి బెటర్ ప్రీమియమ్స్ అయితే దొరుకుతాయి. సో, అందుకే అగైన్ మనం 5K సీరీస్ అయితే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈవెన్ అంతే కాకుండా రీసెంట్‌గా ఒక స్ట్రాటజీ అయితే డిస్కస్ చేశాను కదా! సో, ఆ స్ట్రాటజీకి సంబంధించి ఈ వీడియోలో 5K అమౌంట్ క్యాపిటల్ తోటి మీకు లైవ్‌లోనే ట్రేడ్ తీసుకొని మీకైతే చూపిస్తాను. ప్రాఫిట్ అండ్ లాస్ మొత్తం వీడియో ఎండింగ్‌లో మీకు ఒక క్లారిటీ అయితే వస్తది. బట్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంటది గైస్. మీరు బిగినర్ అయితే కనుక మీకు ఆప్షన్ ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సో, కన్ఫర్మ్ ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు కావాలంటే గనుక సో, వీడియో అయితే లైక్ చేసి సో, ఛానెల్‌కైతే సపోర్ట్ అయితే చేయండి. సో, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కానీ దానికన్నా ముందు మన దగ్గర వచ్చేసి ఒక టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఉంది. మార్కెట్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని దాంట్లో అయితే పోస్ట్ చేస్తాను. ఈవెన్ డైలీ ట్రేడ్ తీస్తున్నానో లేదని కూడా దాంట్లో అయితే అప్డేట్ చేస్తాను. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే గనుక కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటది. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. సో, ఇప్పుడొచ్చేసి డైరెక్ట్ ఇప్పుడు గ్రో యాప్ అయితే ఓపెన్ చేశాను. సో, చూస్తున్నారు కదా! ఈవెన్ ఈ సీరీస్ అంతా నేను ఓన్లీ గ్రో యాప్‌లోనే మాక్సిమం అయితే చేస్తాను. సో, ఇప్పుడొచ్చేసి మీకు టైము, డేటు 2 అయితే చూపిస్తాను. సో, దానికోసం కిందకి స్క్రోల్ చేస్తాను చూడండి. టైం వచ్చేసి మనకి 9:48 అయితే అవుతుంది. ఈవెన్ డేట్ చూసుకుంటే ఫ్రైడే 16 జనవరి అనమాట. ఈవెన్ కింద మీకు స్ట్రాటజీ ఒకవేళ ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే గనుక స్ట్రాటజీ గురించి తెలియకపోతే గనుక కింద మీకు స్క్రోల్ అవుతుంది కదా! ఇదే థంబ్‌నెయిల్ అయితే ఉంటది. ఒకసారి మన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రీవియస్ వీడియోస్ వెళ్లి ఒక్కసారి అయితే చెక్ చేయండి. మాక్సిమం మీకొక క్లారిటీ అయితే వస్తుంది. సో, ఇప్పుడొచ్చేసి మీరు టైమ్, డేట్ ఏదో చూసారు కదా! ఇప్పుడు డైరెక్ట్‌గా మనము అసల లైక్ క్యాపిటల్ ఎంత యూజ్ చేస్తున్నాం అన్నది ఒక క్లారిటీ మీకైతే ఇస్తాను. సో, దానికోసం మీకు పైన కార్నర్‌లో మీకు ప్రొఫైల్ పిక్చర్ అయితే కనిపిస్తుంది కదా! అదొకసారి క్లిక్ చేస్తున్నాను. సో, చూసారు కదా గైస్ అరౌండ్ మనకి 5000 రూపీస్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేసాం. సో, ఎక్స్‌ట్రా 40 రూపీస్ అయితే ఉన్నాయి. జస్ట్ అది మర్చిపోండి. అరౌండ్ మనం 5000 రూపీస్ క్యాపిటల్ తోటి ఇప్పుడు మీ కళ్ళ ముందే క్లియర్ కట్‌గా ఆ స్ట్రాటజీ ఉపయోగించుకొని మీకు ట్రేడ్ అయితే తీసుకొని మీకైతే చూపిస్తాను. సో, దానికోసం ఇప్పుడు నేను బ్యాక్ అయితే వచ్చి ఇప్పుడు నిఫ్టీ అయితే సెలెక్ట్ చేస్తాను. సో, ఇప్పుడు బ్యాక్ అయితే వస్తున్నాను. ఇక్కడ మనకి నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ సో, మొత్తం 3 అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనం ఓన్లీ నిఫ్టీలోని స్ట్రాటజీ అయితే ఉపయోగిస్తాం. అది ఎందుకనేది కూడా వీడియోలో అయితే క్లియర్‌గా అయితే డిస్కస్ చేశాను. సో, ఇప్పుడు చార్ట్‌లో ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సో, చూసారు కదా! యాక్చువల్‌గా స్ట్రాటజీ ఉన్న రూల్ ప్రకారం ఏంటి? టైమ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని, సో, సెకండ్ క్యాండిల్ యొక్క హై, లో మనమైతే మార్క్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఇక్కడ బాడీ అంత ఫార్మ్ అవ్వలేదు. మాక్సిమం విక్ ఎక్కువైతే ఉంది. బట్ ఎగ్జాంపుల్ మీకు స్ట్రాటజీ ఒకసారి లైవ్ ట్రేడ్‌లో చూపించాలని ఉద్దేశంతోని ఇంక డైరెక్ట్‌గా ట్రేడ్స్ అనేది తీసుకుంటున్నాను. ఇలా మనకి హై, లో మార్క్ చేసుకున్న తర్వాత మనం ఒక ఇండికేటర్ అయితే మనమైతే యాడ్ చేయాలి. అదే మనకి మెయిన్. సో, ఇప్పుడు ఇండికేటర్ వచ్చేసి ఈఎంఐ అయితే టైప్ చేస్తాం చూడండి. మూవింగ్ యావరేజ్ ఎక్స్‌పోనెన్షియల్ అనమాట. సో, ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఇండికేటర్ అయితే యాడ్ అయిపోద్ది. దీనికి కొన్ని మనం సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఇండికేటర్ క్లిక్ చేసి సెట్టింగ్స్ ఇన్‌పుట్స్‌లోకి వచ్చేసి మనము లెంగ్త్ అనేది 24 అయితే పెట్టాలి. సో, చూసారు కదా! సో, నేను స్ట్రాటజీ గురించి మరీ అంత డీప్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తలేదు. ఎందుకంటే ఆల్రెడీ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. మళ్ళీ లాగ్ ఎందుకని. సో, అందుకే డైరెక్ట్‌గా మీకైతే చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఈ అప్పర్ లైన్ మనకి కనిపిస్తుంది కదా! ఎటు సైడ్ మనకి బ్రేక్‌ఔట్ కనిపిస్తే మనం అటు సైడ్ అయితే ఎంట్రీ అయితే తీసుకోవాలి. విత్ క్యాండిల్ క్లోజ్ టచ్ అవ్వకుండా క్లోజ్ అవ్వాలనమాట. సో, అలా చూసుకుంటే మనకి అప్ సైడ్ అయితే బ్రేక్‌ఔట్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ ఇండికేటర్ కూడా మనకి అప్ సైడ్ డైరెక్షన్ అయితే చూపిస్తుంది. బట్ ఇంకా క్యాండిల్ అయితే మనకి లైక్ ఈ లైన్‌కి టచ్ అవుతూనే ఉందనమాట. ఈవెన్ నియర్ సపోర్ట్ కూడా మనకి 750 దగ్గర అయితే ఉంది. సో, కొంతసేపు వెయిట్ చేద్దాం. ఆ 750 ఒకవేళ బ్రేక్ అవుతే గనుక మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనము అప్ సైడ్ అయితే ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే చూసారు కదా మీరు ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది నేను డ్రా చేశాను. అరౌండ్ మనకి 750 అనమాట. సో, 25 750 ఈ లెవెల్ గనుక బ్రేక్‌ఔట్ కనిపిస్తే నేను కన్ఫర్మ్‌గా సి సైడ్ అయితే నేనైతే ఎంట్రీ అయితే తీసుకుంటాను. గమనించండి. సో, వీడియో అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది చేసి చూపిస్తాను. ఒకవేళ బ్రేక్‌ఔట్ కనిపిస్తే గనుక డైరెక్ట్‌గా మీకు ఎంట్రీ అనేది తీసుకొని మీకైతే చూపిస్తాను. మనకి బ్రేకౌట్ అయితే కనిపించింది. సో, నేను వెంటనే ఇమ్మీడియేట్‌గా నేను కాల్ ఆప్షన్ అయితే బై చేస్తున్నాను. సో, 25,900 దగ్గర ఉన్న కాల్ ఆప్షన్ అనేది 68 దగ్గర అయితే బై ఆర్డర్ అనేది ప్లేస్ చేశాను. ఈవెన్ క్యాపిటల్ కూడా మనకి 4,400 చేంజ్ అయితే మన దగ్గర అయితే పడింది. సో, మన ఆర్డర్ ప్లేస్ చేసాం. ఈవెన్ ఆర్డర్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది. మీకు ఆర్డర్స్‌లోకెళ్ళి చూపిస్తాను చూడండి. సో, చూసారు కదా! ఇక్కడ వచ్చేసి మనము ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది. కొంచెం నెగెటివ్‌లో అయితే ఉంది. సో, ఎనీవే ఇప్పుడు తీసుకున్న ఈ పొజిషన్‌కొచ్చేసి ఓయబ్బో! 300 వరకు వెళ్ళిపోయింది లాస్ అనేది. ఓకే. ఎనీవే ఇప్పుడు దీనికి స్టాప్ లాస్, టార్గెట్ ఇమ్మీడియేట్‌గా అయితే పెట్టాలి. చాలా షార్ప్‌గా అయితే ఉందనమాట. ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి నేను అరౌండ్ 68 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను కాబట్టి ఒక 58 అయితే పెడుతున్నాను. ఈవెన్ టార్గెట్ వచ్చేసి అరౌండ్ 80 అయితే పెడతాను. సో, ఓవరాల్‌గా మీకు టార్గెట్ వచ్చేసి ఒక 12 పాయింట్స్ అయితే ఉంటది. బట్ స్టాప్ లాస్ వచ్చేసి ఓన్లీ ఒక 10 పాయింట్స్ అయితే పెట్టాను. యాక్చువల్‌గా 5,000కి ఎంత లాస్ అనేది పెట్టకూడదు. బట్ స్టార్టింగ్‌లో కదా! ఈవెన్ మూవ్‌మెంట్ కూడా మంచి కన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. సో, ఇంకెందుకు రిస్క్ తీసుకుంటేనే కదా ఏదైనా మనకి రివార్డ్ అనేది వచ్చేది. ఎనీవే 1:1 ఉంది కాబట్టి కొంతసేపటి తర్వాత చూద్దాం ప్రాఫిట్ ఆర్ లాస్. కొంతసేపటి చూసుకుంటే మనకి ప్రాఫిట్‌లో అయితే మనకైతే ఇప్పుడైతే కనిపిస్తుంది. ఈవెన్ పైన మీరు టైమింగ్ అయితే గమనించండి. ఇక్కడొచ్చేసి ఓవర్‌గా మనకి టార్గెట్ దగ్గరికైతే వచ్చేసింది. మాక్సిమం టార్గెట్ అయితే రీచ్ అయిపోద్ది. 79 దగ్గర ఉంది కాబట్టి మన టార్గెట్ వచ్చేసి 80 అనమాట.
సో, మ్యాక్సిమం వచ్చి ఓన్లీ 1 పాయింట్. ఇక మనకి టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. సో, చూస్తున్నారు కదా ఆర్డర్స్‌లో ఎక్కడైతే ఎంట్రీ పెట్టామో సో, అక్కడ మనకి ఓవరాల్‌గా రూ. 1000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇంకా మనకి మార్కెట్ అనేది అప్ సైడ్‌కి అయితే వెళ్తుంది. సో, చూసారు కదా ఒకేసారి షార్ప్ క్యాండిల్స్ అయితే వచ్చాయి. ఇంకా అప్ సైడ్‌కి అయితే వెళ్తుంది. సో, ఎనీవే ఇప్పుడు ఈవెన్ క్యాపిటల్ కూడా మనకి బ్యాక్‌కి వచ్చేసిందో లేదనేది కూడా మీకు చూపిస్తాను. క్యాపిటల్ అయితే క్లిక్ చేస్తున్నాను చూడండి. యాహ్! మన క్యాపిటల్ అనేది మనకి బ్యాక్ అయితే వచ్చేసింది. సో, ఓవరాల్‌గా ఇప్పుడు తీసుకున్న పొజిషన్‌లో మనకి రూ. 1000 అయితే వచ్చింది. ఈవెన్ మీకు అది కూడా క్లియర్‌గా చూపిస్తాను. ప్రీమియంలో ఎక్కడి నుంచి ఎంత వరకు మూవ్‌మెంట్ ఇచ్చిందనేది. 88, 89 వరకు కూడా వెళ్ళిపోయింది. బట్ ఎనీవే మనకు కక్కుర్తి పడకూడదు. ఓవరాల్‌గా మనకి ప్రాపర్‌గా రిస్క్ రివార్డ్ ఫాలో అవుతూ సో, ట్రేడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ చేసుకుంటేనే బెటర్. ఇలా పెరుగుతుంది కదా అని ఇంకా హోల్డ్ చేస్తే గనుక ఎండ్ ఆఫ్ ది డే మనం